శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. ఇదేంటంటే రొమాటిక్ డిసీజ్ గురించి మనకి మినిమం కొన్ని తెలియాల్సినవి ఉన్నాయన్నమాట. అది ఏమిటి అనేది చెప్తాను చూడండి. ఈ రొమాటిక్ హార్ట్ డిసీజ్ ముందు వీడియో కదలదు, నేను కదిలించినప్పుడే కదలదు, ముందు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది. రొమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ వన్ డిసీజ్, గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అన్నమాట. అంటే అది దేని వల్ల వస్తుంది అంటే ఫస్ట్ రొమాటిక్ ఫీవర్ వచ్చి మాటి మాటికి రావడం, ఆ సరైన పద్ధతిలో ట్రీట్ చేసుకోకపోవడం వల్ల ఈ సెకండరీగా హార్ట్ వాల్వ్ డ్యామేజ్ అయ్యి ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ లోకి దింపుతుంది. నెక్స్ట్ ఈ రుమాటిక్ ఫీవర్ అనే వ్యాధిలో ఏమవుతుంది, వ్యాధి వల్ల ఆ వ్యాధి దేని వల్ల వస్తుంది అనుకున్నాం, స్ట్రెప్టోకోకై కోకల్ బ్యాక్టీరియా దానివల్ల వస్తుందని కదా అనుకున్నాం. ఆ బ్యాక్టీరియాకి అగెనెస్ట్ గా ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ కొన్ని డెవలప్ అవుతాయి. ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి, బాడీలోనే రకరకాల టిష్యూస్ నుంచి డెవలప్ అవుతాయి. అప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రూప్ ఏ బీటా హిమోలైటిక్ స్ట్రెప్టోకోకై ఈ రుమాటిక్ ఫీవర్ కలగజేసేది ఏం చేస్తుందంటే ఫస్ట్ గొంతులో మంట వస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది, ఫస్ట్ ఫీవర్ తో కూడి వస్తుంది. ఇది లాంగ్ టర్మ్ లో హార్ట్ వాల్వ్స్ ని డ్యామేజ్ చేస్తుంది. ఇనీషియల్ స్టేజ్ లో అంటే హార్ట్ వాల్వ్స్ ని డ్యామేజ్ చేయడానికంటే ముందు ఈ ఫీవర్ 4-5 సార్లు వచ్చిన తర్వాత పాలీ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. ఫీవర్ ఈ 2-3 సార్లు వచ్చిన తర్వాత కాన్సిక్వెన్స్ పాలీ ఆర్థరైటిస్ అంటే, పాలీ అంటే నెంబర్ ఆఫ్, ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ ఇన్ఫ్లమేషన్, నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఇన్ఫ్లమ్ అవుతాయి. ఎక్కువగా లార్జ్ జాయింట్స్ నీ అని హిప్ ఇలాంటివి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అయితే యూజువల్ గా ఏంటంటే ఈ డ్యామేజ్ అనేది ఏమి జరగదు జాయింట్స్ కి. ఇనీషియల్ స్టేజ్ లో జాయింట్ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ హార్ట్ వాల్వ్ డ్యామేజ్ మొదట్లో డ్యామేజ్ స్టార్ట్ అయినప్పుడు సైలెంట్ గా ఉంటుంది, అంటే సిమ్టమ్స్ ఏం పెద్దగా ప్రొడ్యూస్ చేయదు. నెక్స్ట్ కొంతకాలానికి సివియర్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ గా మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. లేదా కొన్ని కేసెస్ లో రుమాటిక్ ఫీవర్ ఉంటుంది కదా, ఫస్ట్ అది వస్తుంది కదా, అది రుమాటిక్ హార్ట్ డిసీజ్ లోకి కాన్సిక్వెన్స్ రాకుండా కొన్ని సార్లు కొరియా ఇన్వాలంటరీ మూమెంట్స్ ఆఫ్ మజిల్స్ కదా, ఇన్వాలంటరీ మూమెంట్స్ ఆఫ్ మజిల్స్ కొరియాలోకి దిగుతుంది. లేదా సబ్క్యూటేనియస్ నాడ్యూల్స్ వస్తాయి బోన్స్ మీద. సబ్క్యూటేనియస్ అంటే స్కిన్ కి కింద, నాడ్యూల్స్ అంటే చిన్న చిన్నవి నాడ్యూల్స్ దేని మీద, బోనీ ప్రామినెన్స్ అంటే బోన్స్ మీద ప్రామినెన్స్ మీద వస్తాయి అన్నమాట. స్కాల్ప్ మీద కానీ, లేదా ఇంకొక స్కిన్ డిసీజ్ ఎరితిమా మార్జినేటం అని ఇవన్నీ రావచ్చు. అయితే అదృష్టవశాత్తు ఈ పాలియాథరైటిస్ కొరియా ఒకేసారి రావు రుమాటిక్ ఫీవర్ కాన్సిక్వెన్స్ గా. పాలియాథరైటిస్ అనేది ఏంటంటే ఈ రుమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడు ఎర్లీగా మేనిఫెస్ట్ అయ్యేటువంటి ప్రాబ్లం పాలియాథరైటిస్. అంటే ముందే హార్ట్ ఏమి రాదు, అందుకే చూడండి మనకి రూల్ స్టాక్స్ చెప్పేటప్పుడు చెప్తారు గబక్కన వెనక ముందు తెలుసుకోకుండా రూల్ స్టాక్స్ వేసేయకండి జాయింట్ పెయిన్స్ అని అంటే, జాయింట్ పెయిన్స్ అని వేసేస్తే రూల్ స్టాక్స్ అది హార్ట్ మీద కొడుతుంది అని. ఎందుకు, అక్కడ సప్రెస్ అయింది కాబట్టి అని. ఇక్కడ చూడండి కనెక్షన్. ఇప్పుడు ఇది మీరు అర్థం చేసుకుంటే మీకు అక్కడ రూల్ స్టాక్స్ ఎందుకు వేయద్దన్నారో అర్థమవుతుంది. అది రూల్ స్టాక్స్ రుమాటిక్ ఫీవర్ అయితే, రుమాటిజం అయితే అది వేస్తే తగ్గుతుంది, కానీ ఓన్లీ జాయింట్ పెయిన్స్ ని బేస్ చేసుకుని వేస్తే హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది అంటానికి ఫస్ట్ ఇది పాలిఆర్థరైటిస్ కండిషన్ లో ఉంటుంది అప్పుడు జాయింట్ పెయిన్స్ అవి వచ్చి. అది ఈ రుమాటిక్ ఫీవర్ కి సంబంధించినటువంటి ఎర్లీ మేనిఫెస్టేషన్ అన్నమాట. ఇది సబ్సైడ్ అయిన తర్వాత ఈ బోనీ నాడ్యూల్స్ వస్తాయి అని చెప్పాను చూడండి, సబ్క్యూటేనస్ గా అవి వస్తాయి అన్నమాట. కొరియా అనేది ఏంటంటే లాంగ్ టైమ్ లో కొన్నాళ్ళ తర్వాత, చాన్నాళ్ళ తర్వాత నెమ్మదిగా మేనిఫెస్ట్ అవుతుంది కొరియా అనేది. ఇది మనం చూసుకోవాలి.
అలా కాకుండా రొమాటిక్ హార్ట్ డిసీజ్ లోకి కూడా వెళ్ళొచ్చు. అంటే ఈ ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. రొమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడు సరైన పద్ధతిలో క్యూర్ చేసుకోకపోతే కాన్సిక్వెన్స్ పాలియార్థరైటిస్ కానీ కొరియా కానీ రావచ్చు. పాలియార్థరైటిస్ అనేది ఎర్లీగా వస్తుంది, ఎర్లీ మేనిఫెస్టేషన్ అంత ముందు వచ్చేది అది. తర్వాత సబ్క్యూటేనియస్ నాడ్యూల్స్ లో వస్తాయి ఇవి, ఆర్థరైటిస్ తగ్గి. లేదా కొరియాలోకి రావచ్చు. కొరియా అనేది వెంటనే రాదు, చాన్నాళ్ళ తర్వాత వస్తుంది. లేదా రొమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే వాల్వ్ డ్యామేజ్ అయ్యి అది మొదట్లో ఏం సిమ్టమ్స్ తెలియకపోవచ్చు, దిగడం దిగడం సివియర్ వాల్వ్ డ్యామేజ్ లోకి దిగుతుంది. ఇది దీని గురించి. ఈ పాలియార్థరైటిస్ కానీ నాడ్యూల్స్ కానీ ఎరిథిమా మార్జినేటం స్కిన్ కంప్లైంట్ కానీ రొమాటిక్ ఫీవర్ తర్వాత వచ్చేవి. దానికి ఒక్కోసారి మందు ఏం వాడాల్సిన అవసరం ఉండదు, అవే తగ్గిపోతాయి. అవే తగ్గిపోవడం ఏంటంటే మరి అంటే ఆ ప్లేస్ వదిలిపెట్టి ఇంకొంచెం లోపలికి వెళ్తాయి డెప్త్ కి, అది అర్థం అక్కడ. ఇప్పుడు మనం వాటి రూల్ స్టాక్స్ వేసామండి సిమ్టమ్స్ ఓన్లీ బేస్ చేసుకుని, అదేం చేస్తుంది, అక్కడ తగ్గుతుంది, నువ్వు మందు వేసావుగా, ఆ మొత్తానికి రూల్ అవుట్ అవ్వదు, అది ఇంకో ప్లేస్కి వెళ్తుంది, మోస్ట్ వైటల్ ఆర్గాన్ లోకి వెళ్ళిపోతుంది హార్ట్. అందుకని ఇవి ఆటోమేటిక్గా ఒక్కోసారి తగ్గుతాయి. ఇనీషియల్ స్టేజ్ లో స్లోగా కానీ ర్యాపిడ్ గా కానీ ఈ రుమాటిక్ ఫీవర్ వల్ల హార్ట్ వాల్వ్స్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది, ఇన్ఫెక్ట్ అవుతాయి ఫస్ట్. తర్వాత రిగర్జిటేషన్ అంటే పూర్తిగా క్లోజ్ అవ్వకపోవడం వల్ల వెనక్కి కక్కినట్టుగా వెనక్కి బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఉంటుంది అనమాట. వాల్వ్స్ సరిగా క్లోజ్ అవ్వకపోవడం వల్ల. వాల్వ్స్ ఎందుకు క్లోజ్ అవ్వలేకపోతాయి, మనం లాస్ట్ క్లాస్ లో వీడియోలో చూసాం. అవేంటి థిక్కెన్ అయిపోయి గట్టి పట్టడం వల్ల పూర్తిగా క్లోజ్ అవ్వలేకపోతాయి, లావ్ అవ్వడం వల్ల కదా. అప్పుడు రిగర్జిటేషన్ ఉంటుంది. రిగర్జిటేషన్ ఆఫ్ ఏం వాల్వ్స్, కామన్ గా ఎఫెక్ట్ అయ్యేవి ఏంటంటే మైట్రల్ వాల్వ్, లెఫ్ట్ సైడ్ ఉండేవి. నెక్స్ట్ అయోర్టిక్ వాల్వ్. అయోర్టిక్ వాల్వ్ మైట్రల్ వాల్వ్ వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, మైట్రల్ వాల్వ్ ఏం చేస్తుంది, లెఫ్ట్ ఏట్రియం లో నుంచి లెఫ్ట్ to ఏట్రియం లోకి prevent flow of blood, madam. ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది లంగ్స్ నుంచి పల్మనరీ వెయిన్ ద్వారా వచ్చి, అదే అక్కడి నుంచి ఈ మైట్రల్ వాల్వ్ ఓపెన్ అయ్యి ఆ ఏట్రియం ఫిల్ అయినప్పుడు బ్లడ్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఇది ఫిల్ అవ్వగానే వెంట్రికిల్ మైట్రల్ వాల్వ్ క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఇది ఫిల్ అయ్యి అది క్లోజ్ అవ్వగానే వెంట్రికిల్ కంట్రాక్షన్ వస్తుంది, నొక్కుతుంది కింద నుంచి. అప్పుడు ఇదేం చేస్తుంది, అయోర్టా ఉంటుంది, అక్కడ అయోర్టిక్ వాల్వ్ ఉంటుంది. కంట్రాక్షన్ రాగానే ఆ వాల్వ్ ఓపెన్ అవుతుంది, బ్లడ్ అంతా కూడా అయోటిక్ వాల్వ్ ద్వారా అయోర్టాలోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి బాడీ అంతా కూడా ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై అవుతుంది. యాక్చువల్గా ఇదే జరిగేది కదా, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం ద్వారా మైండ్ లోకి వెళ్తున్నాను. కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ ఏమవుతాయంటే మైట్రల్ అయోటిక్ వాల్వ్ ఎక్కువ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకంటే హైయెస్ట్ హీమోడైనమిక్ లీడ్ ఉంటుంది వాల్వ్స్ క్లోజ్డ్ పొజిషన్ లో. రుమాటిక్ ఫీవర్ లో ఎక్కువగా వాల్వ్స్ క్లోజ్డ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ హీమోడైనమిక్ అంటే ఏంటంటే ఆ హార్ట్ కి ఆ బ్లడ్ వెజల్స్ కి మధ్యలో ఒక ఒక అరేంజ్మెంట్ ఉంటుంది కదా, ఒక నిష్పత్తి అంటారు, అది అది డిస్టర్బ్ అవటం వల్ల. అంటే ఎలా చెప్తున్నాను మీకు, థియరిటికల్ గా చెప్తే అది మీ బుర్రలోకి వెళ్ళిపోతుంది అని నేను ఈసారి ఈ వీడియో కొంచెం టఫ్ గా ఉంటుంది కాబట్టి థియరిటికల్ గా గుర్తుపెట్టేసుకుంటే నేమ్స్ గుర్తుపెట్టుకోకపోయినా మీకు అర్థం అవుతుందని చెప్తున్నాను. ఎందుకు, ఇప్పుడు చూడండి మైట్రల్ వాల్వే రిగర్జిటేషన్ స్టీనోసిస్ వచ్చింది అంటే మొత్తానికి క్లోజ్ అయిపోయింది, ఓపెన్ అవ్వట్లేదు. అప్పుడు ఏమవుతుందండి, పల్మనరీ వెయిన్ వల్ల ఈ లెఫ్ట్ ఏట్రియంలోకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చేస్తుంది. కానీ అది ఫిల్ అయిపోయినా కానీ ఇది ఓపెన్ అవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, Yes, బ్లడ్ madam. వెనక్కి వెళ్ళిపోతుంది కదా. సరే ఇది వెనక్కి వెళ్తుంది ఓకే, ఆల్రెడీ లంగ్స్ లో నుంచి మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది కదా, ఆటోమేటిక్ గా జరిగేదే కదా. ఇది వెనక్కి వెళ్తుంది, అది వస్తుంది, అప్పుడు ఏమవుతుంది, లంగ్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. అంటే ఏంటి, ఈ హార్ట్ కి మిగతా వాటి బాడీకి మన ఇంకో ఆర్గాన్ కి మధ్యలో నిష్పత్తి లేకుండా పోయింది కదా, అది దాన్ని హిమోడైనమిక్ అంటారు. అది తేడా వస్తుంది కాబట్టి ఎక్కువగా తేడా అక్కడ వస్తుంది కాబట్టి, ఎందుకు అక్కడే తేడా ఎక్కువ వస్తుంది, మైట్రల్ వాల్వ్ వాయు ఎఫెక్ట్ అవడం వల్ల. అప్పుడు అందుకని ఎక్కువ మైట్రల్ వాల్వ్ అయోర్టిక్ వాల్వ్ ఎఫెక్ట్ అవుతాయని చెప్తారు.
అదే మైట్రల్ వాల్వ్ ఎఫెక్ట్ అయితే ఫస్ట్ ఒక్కొక్క వాల్వ్ దగ్గరికి వస్తే మైట్రల్ వాల్వ్ ఎఫెక్ట్ అయినప్పుడు సిస్టోలిక్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ ప్రెషర్ ఇన్ క్లోజ్డ్ పొజిషన్ అండ్ అయోర్టిక్ వాల్వ్ ఏం ఫేస్ చేస్తున్నాం డయాస్టోలిక్ అయోర్టిక్ ప్రెషర్ ఇన్ ద క్లోజ్డ్ పొజిషన్. ఇది మీకు ఈ రెండు సెంటెన్సెస్ అర్థం కావాలి అంటే ఫస్ట్ మనకి సిస్టోలిక్ అంటే ఏంటో తెలియాలి, డయాస్టోలిక్ అంటే తెలియాలి. ఈ సిస్టోలిక్ డయాస్టోలిక్ ఎక్కడో విన్నట్టు లేదు, మీకు ఎక్కడ విన్నారండి? మీకు ఆల్రెడీ విని ఉంటారు ఒక పరికరాన్ని యూజ్ చేసినప్పుడు. మీ అందరికీ అందరి డిస్పెన్సరీస్ లో ఉండేదే ఆ పరికరం. బీపీ మిషన్. యా, అది. సో ఈ సిస్టోలిక్ సౌండ్ ఎందుకు కన్సిడర్ చేస్తాము, డయాస్టోలిక్ ఎందుకు కన్సిడర్ చేస్తామని ఫస్ట్ మనం తెలుసుకుంటే ఇందాక చెప్పిన టూ సెంటెన్సెస్ మీకు బెటర్ గా అర్థమవుతాయి. సిస్టోలిక్ అంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, బీపీలో సిస్టోలిక్ అనేది దేన్ని అంటాము? హైయెస్ట్ మెజర్మెంట్ ని సిస్టోలిక్ అంటాము. యూజువల్ గా నార్మల్ బీపీ 120/80. సో ఈ రెండిట్లో సిస్టోలిక్ ఏమవుతుంది? 120 అనేది 120 mg అనేది సిస్టోలిక్ అవుతుంది. డయాస్టోలిక్ అది అంత సిస్టోలిక్ అని అవుతుంది. ఇది ఏమిటి? సిస్టోలిక్ ఎందుకు తీసుకుంటున్నాం ఆ బ్లడ్ ప్రెషర్ ని అంటే మాక్సిమం ప్రెషర్ ఇన్ యువర్ ఆర్టరీస్ వెన్ యువర్ హార్ట్ బీట్ చేసినప్పుడు ఎక్కువ ప్రెషర్ ఆర్టరీస్ లో ఎంతైతే ప్రెషర్ ఉంటుందో హైయెస్ట్ ప్రెషర్ దాన్ని మనం సిస్టోలిక్ గా కన్సిడర్ చేస్తాం. దీనికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ ఇస్తాం. ఇట్ ఈస్ ద డ్యూరింగ్ కంట్రాక్షన్ ఆఫ్ ద వెంట్రికిల్స్ అంటే వెంట్రికిల్ కంట్రాక్ట్ అయినప్పుడు అంటే వెంట్రికిల్ లో బ్లడ్ అంతా నిండిపోయిన తర్వాత వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి కదా, అంటే వెనక్కి వెళ్ళిపోకుండా మైట్రల్ వాల్వ్ క్లోజ్ అయిపోతుంది. వెంట్రికిల్ నిండిన తర్వాత క్లోజ్ అయ్యి బ్లడ్ పైకి వెళ్ళడానికి అంటే అయోర్టాలోకి వెళ్ళడానికి కంట్రాక్ట్ అవుతుంది కదా. ఆ టైంలో మెజర్ అయ్యేటువంటి ఒక్కసారిగా బ్లడ్ అయోర్టాలోకి వెళ్తుంది కదా, ఆ అది అంటే హైయెస్ట్ అంటే మాక్సిమం ప్రెషర్ ఇన్ యువర్ ఆర్టరీస్, అది సిస్టోలిక్. ఆ టైంలో మెజర్ అయ్యేదాన్ని సిస్టోలిక్ అంటారు. ఎక్కడికక్కడ అడుగుతూ ఉంటాను, అర్థం కాకపోతే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి, ఇది ఎంతవరకు అర్థమైంది కదా సిస్టోలిక్ అంటే? ఓకే మేడం. మేడం. వాళ్ళు అన్మ్యూట్ లో ఉండి చెప్పండి. డయాస్టోలిక్ నెక్స్ట్. డయాస్టోలిక్ అంటే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, ద ప్రెషర్ ఇన్ యువర్ ఆర్టరీస్ వెన్ యువర్ హార్ట్ ఈజ్ అట్ రెస్ట్ బిట్వీన్ బీట్స్. ఏంటండి హార్ట్ రెస్ట్ తీసుకోవడం ఏంటండి? బీట్కి మధ్యలో ఏమైపోతామంటే గుండె ఆగిపోయినట్టు కాదు అక్కడ. లోవెస్ట్ ప్రెషర్ అది 80 mg నార్మల్ డయాస్టోలిక్. కిందది కనుక పెరిగింది అంటే మనం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూసుకోవాలని అర్థం. పైకి పెరగచ్చా అంటే మనం ఎగ్జర్షన్ కాసేపు టెన్షన్ పడినా స్ట్రెస్ ఉన్నా పైది పెరుగుతుంది. కానీ కిందది పెరిగింది అంటే మాత్రం మనం 100% జాగ్రత్తగా ఉండాలి. పైది రెస్ట్ ఇస్తే తగ్గిపోతుంది, ఎగ్జర్షన్ ఇస్తే తగ్గిపోవచ్చు. కోర్స్ పైది కూడా కన్సిడర్ చేస్తాము, కానీ డయాస్టోలిక్ పెరిగిందంటే మాత్రం మనం సీరియస్ గా తీసుకోవాలి. ఇంకొక విషయం, యూజువల్ గా లెఫ్ట్ హ్యాండ్ కి చూస్తాం బీపీ, కొన్నిసార్లు రైట్ హ్యాండ్ కూడా చూస్తాం. లెఫ్ట్ హ్యాండ్ బీపీ చూస్తున్న దాని మీద ఒక 5 నుంచి 10 పాయింట్లు ఎక్కువ ఉంటుంది రైట్ హ్యాండ్. కానీ అంతకంటే ఎక్కువ గ్యాప్ ఉంది అంటే హార్ట్ ప్రాబ్లం ఏదో ఉందని మనకి ఇండికేట్ చేస్తుంది. అదనమాట, ఇది మీకు టాపిక్ వచ్చిందని చెప్పి. ఇప్పుడు డయాస్టోలిక్ ప్రెజర్ ఈజ్ ద మినిమం ప్రెజర్ రికార్డెడ్ జస్ట్ ప్రయర్ టు ది నెక్స్ట్ కంట్రాక్షన్. సరే, అంటే వెంట్రికిల్లో నుంచి బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది కదా, అయోర్టాలోకి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది? వెంట్రికల్ ఖాళీగా ఉంటుంది కదా, అది. అంటే నెక్స్ట్ ఏంటి? మళ్ళీ ఏటీఎంలోకి బ్లడ్ వచ్చి నిండి వెంట్రికిల్లోకి రావాలి. ఆ గ్యాప్ ని రెస్ట్ అంటారు అన్నమాట హార్ట్ కి. ఆ టైంలో మినిమం ప్రెషర్ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్. అప్పుడు ఏర్పడేదాన్ని డయాస్టోలిక్ అంటారు. ఇది ఎప్పుడు వస్తుందంటే ఇట్ అక్కర్స్ వెన్ ద హార్ట్ రిలాక్సెస్ ఆఫ్టర్ కాంట్రాక్షన్. కంట్రాక్ట్ అయ్యి ఈ బ్లడ్ అంతా అయోర్టాలోకి వెళ్ళిపోయి వెంట్రికల్ ఖాళీ అయిపోయి హార్ట్ రిలాక్స్ అయినప్పుడు మెజర్ అయ్యేటువంటి దాన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు అనమాట. అయితే ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి. మరి డబ్బు అంటే గుండె చప్పుడు లబ్ డబ్బు అంటాం కదా, ఆ సౌండ్స్ ఎప్పుడు ఏర్పడతాయి? టాపిక్ వచ్చింది ఇక్కడ చెప్పేస్తున్నా. లబ్, LUB, లబ్, అదేంటి? ఫస్ట్ సౌండ్ అనమాట, హార్ట్ది ఫస్ట్ సౌండ్.
దాన్ని S1 అని కూడా అంటాం. ఈ S1 ఎక్కడో చూసారా ఈ మధ్య కాలంలో? లాస్ట్ వీడియో మేడం. వెరీ గుడ్. లాస్ట్ వీడియోలో చెప్పారు మేడం. అది మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ క్లాస్ లో అన్నా కదా. ఆ S1 ఇప్పుడు మళ్ళీ ఇది లబ్డబ్ గురించి చెప్పాక మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ సౌండ్ ని S1 అంటాము. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ S1. ఇది ఎందుకు? ఇట్ ఈస్ కాజ్డ్ బై క్లోజర్ ఆఫ్ ద మైట్రల్ అండ్ ట్రైకస్పిడ్ వాల్వ్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సిస్టోల్. చూడండి ఇక్కడ. అంటే మనం సిస్టోల్ అంటే ఏం చెప్పుకున్నాము? క్లోజ్ అయిపోయినప్పుడు కదా, కంట్రాక్షన్ ఆఫ్ ద వెంట్రికిల్స్ అప్పుడు వచ్చేదాన్ని సిస్టోల్ అనుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? అదే చెప్తున్నారు. మైట్రల్ వాల్వ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉండే మైట్రల్ వాల్వ్, రైట్ సైడ్ ఉండే ట్రైకస్పిడ్ వాల్వ్, ఈ రెండు క్లోజ్ అయిపోవటం వల్ల ఆ క్లోజ్ అయిన వెంటనే సిస్టోల్ అనేది ఏర్పడుతుంది. వెంట్రికల్ మీద, రెండు వెంట్రికల్స్ మీద ప్రెషర్ ఏర్పడుతుంది కదా. ఇటువైపు లెఫ్ట్ ఏట్రియం లోనేమో అయోటాలోకి వెళ్ళిపోతుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ కాబట్టి. రైట్ ఏట్రియం లో, రైట్ వెంట్రికల్ లో, సారీ లెఫ్ట్ వెంట్రికల్ లోది అయోటాలోకి వెళ్ళిపోతుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్. రైట్ వెంట్రికల్ లోది ఏమవుతుంది? బాడీ నుంచి మొత్తం వచ్చినటువంటి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ లెఫ్ట్ బాబాయ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, రైట్ ఏట్రియం లోకి వచ్చి ట్రైకస్పిడ్ వాల్వ్ ఓపెన్ అయ్యి రైట్ వెంట్రికల్ లోకి మొత్తం కిందకి వచ్చేస్తుంది కదా. అదేంటి? డిఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే కార్బన్ డైఆక్సైడ్ తో కూడిన బ్లడ్ బాడీ నుంచి సేకరించిందంతా ఇటు వస్తుంది. ఇది వెంట్రికల్ నిండిపోయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ కంట్రాక్షన్ వస్తుంది. సో ఆ టైంలో ఈ రెండు వాల్స్ క్లోజ్ అయిపోయిన టైంలో అప్పుడు ఏర్పడేదాన్ని సిస్టోల్ అంటారు. ఆ బిగినింగ్ ఆఫ్ ద సిస్టోల్. సిస్టోల్ అంటేనే కంట్రాక్షన్ ఆఫ్ ద వెంట్రికల్స్ వెన్ వాల్వ్స్ ఆర్ క్లోజ్డ్ కదా. ఈ రెండు వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి, ఆ టైంలో ఏర్పడేదాన్ని సిస్టోల్ అంటాం కదా. అప్పుడు వచ్చే సౌండ్ లబ్ అనమాట. అది ఒక నిమిషం గ్యాప్ ఇస్తున్నాం, మీరు మళ్ళీ వెనక్కి ఆలోచించుకుంటారు. లబ్ అనే సౌండ్ అప్పుడు ఏర్పడుతుంది. రెండు ఒకటే, సిస్టోల్ డయాస్టోల్. అదే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అప్పుడు మెజర్ అవుతుంది, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. దాన్ని S1 అంటాము. అప్పుడు ఏర్పడే సౌండ్ లబ్. డబ్ ఎప్పుడు ఏర్పడుతుంది? డియువి డబ్. ది సెకండ్ సౌండ్ ఆఫ్ ద హార్ట్. సెకండ్ సౌండ్ ఆల్సో నోన్ యాజ్ S2. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది? ఇట్ ఈస్ క్లోజ్డ్ ఇట్ ఈస్ కాజ్డ్ బై ద క్లోజర్ ఆఫ్ అయోర్టిక్ అండ్ పల్మనరీ వాల్వ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సిస్టోల్. సిస్టోల్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? మైట్రల్ ట్రైకస్పిడ్ వాల్వ్ క్లోజ్ అయిపోయి, మైట్రల్ ట్రైకస్పిడ్ వాల్వ్ ఎప్పుడు క్లోజ్ అయిపోతాయి? ఏట్రియంస్ అన్ని ఖాళీ అయిపోయి వెంట్రికిల్ నిండినప్పుడు ఈ రెండు వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి కదా. ఈ క్లోజ్ అయినప్పుడు ఆ బిగినింగ్ లో ఉండేదాన్ని సిస్టోల్ అంటాము. అప్పుడు లబ్ వస్తుంది. ఈ వెంట్రికల్ ఫిల్ అయ్యగానే కంట్రాక్షన్ వస్తుంది కదా. కంట్రాక్షన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మెజర్ అయ్యే హై బ్లడ్ ప్రెషర్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. ఈ బ్లడ్ అంతా ఏమవుతుంది? ఈ అయోర్టిక్ అండ్ పల్మనరీ వాల్వ్స్ ఓపెన్ అయిపోయి ఈ రైట్ వెంట్రికిల్లోదేమో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా, పల్మనరీ ఆర్టరీలోకి వెళ్ళి అది అక్కడి నుంచి లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు? అది అక్కడ మళ్ళీ ప్యూరిఫై అయిపోయి ఆక్సిజనేటెడ్ బ్లడ్ వెనక్కి రావాలి కదా, మళ్ళీ పల్మనరీ వెయిన్ ద్వారా మళ్ళీ ఈ లెఫ్ట్ ఏట్రియం లోకి వాటిలోకి రావడం కోసం. సో ఇక్కడ వెంట్రికల్స్ లో నిండిపోయినటువంటి బ్లడ్ ఈ వాల్స్ ఓపెన్ అవుతాయి. అయోర్టిక్ అండ్ పల్మనరీ వాల్స్ ఓపెన్ అయ్యి కంట్రాక్ట్ అయ్యి వెంట్రికల్స్ టక్మన్ బ్లడ్ అంతా అయోటాలోకి వెళ్ళిపోతుంది, పల్మనరీలోకి వెళ్ళిపోతుంది. సో ఈ అయోర్టిక్ అండ్ పల్మనరీ వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి. ఎప్పుడు క్లోజ్ అయిపోతాయి? ఈ వెంట్రికల్స్ లో ఉండే బ్లడ్ వాటిల్లోకి వెళ్ళిపోగానే క్లోజ్ అయిపోతాయి. అంటే అవి క్లోజ్ అయిపోవడం, అవి ఓపెన్ అవ్వడం అనేది సిస్టోలిక్ గా తీసుకుంటున్నాం కదా. మిగతా రెండు మైట్రల్ అండ్ ట్రైకస్పిడ్ వాల్వ్ క్లోజ్ అయిపోవటాన్ని బిగినింగ్ ఆఫ్ ద సిస్టోల్. ఈ అయోర్టిక్ అండ్ పల్మనరీ వాల్వ్స్ క్లోజ్ అయిపోవటాన్ని ఎండింగ్ ఆఫ్ ద సిస్టోల్ అనమాట. అప్పుడు ఏర్పడే సౌండ్ డబ్. అది అందుకనే మనకి S1 లో తేడా వచ్చింది అంటే ఏంటి? మైట్రల్ అండ్ ట్రైకస్పిడ్ వాల్వ్స్ దగ్గర ఏదో తేడా ఉందని అర్థం. అక్కడే మరమర్స్ వస్తాయి కదా, రిగర్జిటేషన్స్ అవి ఉన్న, సినోసిస్ ఉన్న. అదే డబ్లో తేడా వచ్చింది అనుకోండి, డబ్ వచ్చినప్పుడు మరమర్స్ వస్తాయి అనుకోండి, ఈ రెండు వాల్వ్స్ ఎక్కడో తేడా ఉన్నట్టు. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా? ఎస్ మేడం. ఓకే మ్యామ్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న సెంటెన్సెస్ దగ్గరకు వద్దాం. ఏం చెప్పాను? అదే మైట్రల్ వాల్వ్ ఎఫెక్ట్ అయితే
సిస్టోలిక్ లెఫ్ట్ వెంట్రికులర్ ప్రెజర్ ఈజ్ క్లోజ్డ్ ప్రెషర్ ఇన్ క్లోజ్డ్ పొజిషన్. అంటే మైట్రల్ వాల్వ్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎఫెక్ట్ అయితే సినోసిస్ అంటే మొత్తానికి మూసుకుపోతుంది. అప్పుడు ఏమవుతుందండి? ఆ సిస్టోలిక్ అంటే క్లోజ్ అవ్వగానే ఏర్పడేది సిస్టోలిక్ కదా. ఆ లెఫ్ట్ వెంట్రికులర్ ప్రెషర్, ఆ లెఫ్ట్ వెంట్రికిల్ మైట్రల్ సినోసిస్ మైట్రల్ వాల్వ్ అక్కడే ఉంటుంది కదా, ఆ లెఫ్ట్ వెంట్రికిల్లో బ్లడ్ అంతా రాదు సరిగా. అక్కడ మీకు క్లోజ్ అయిపోవడం వల్ల రాదు, ప్రెషర్ పడుతుంది అన్నమాట దాని మీద. అదే అయోర్టిక్ వాల్వ్ కనుక ఎఫెక్ట్ అయింది అనుకోండి, డయాస్టోలిక్ అంటే ఇవి ఓపెన్ అవ్వవు సరిగా. ఏది సిస్టోలిక్ ఎండింగ్ లో ఈ బ్లడ్ అంతా ఇక్కడ ఉండిపోతూ ఉంటుంది. ఆ మైట్రల్ వాల్వ్ అది బాగానే ఉందనుకోండి, అదేమో బ్లడ్ ని డంప్ చేస్తూ ఉంటుంది వెంట్రికిల్లోకి, ఇదేమో పైకి వెళ్ళదు. అక్కడ ఏమవుతుంది? అయోటిక్ ప్రెషర్ ఇన్ ద క్లోజ్డ్ పొజిషన్, వాల్వ్ సరిగా ఓపెన్ అవ్వకపోవడం వల్ల క్లోజ్డ్ పొజిషన్ లో ప్రెషర్ పెరుగుతుంది కదా. అది అది దీనికి మీనింగ్. ఇంతవరకు చాలా అనుకుంటున్నాను, ఇంకా అంతే చెప్పనా అంటే కన్ఫ్యూజ్ అవుతారా? ఇక్కడ వరకు 2-3 సార్లు విని మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ప్రిపేర్ అవుతారా? మీ ఇష్టం. అక్కడ దాకా వీడియో చూస్తుంది ఆపైన. ఇక్కడ వరకు ఆపేయండి మేడం. కొంచెం అంటే వినండి, నేను మీకు బాగా అర్థమైపోతుంది థియరీ. ఒకసారి చూడండి వీడియో, అదే ఇక్కడ దాకా చెప్తారు వాళ్ళు. చూసారా ఇక్కడ వాళ్ళు చెప్పింది చూడండి. వాళ్ళు స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా ఈ గొంతు సోర్ థ్రోట్ ని కలగజేస్తుంది రుమాటిక్ ఫీవర్ లో. అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా వాళ్ళు అక్కడ చెబుతూ ఉంటారు. ఇది చూడండి, మనం ఏం చెప్పుకున్నాం? ఎర్లీ మేనిఫెస్టేషన్ ఏంటి రుమాటిక్ ఫీవర్ కి? పాలిఆర్థరైటిస్. సో ఈ జాయింట్, బిగ్ జాయింట్స్, ఎల్బో, నీస్, ఇవి పాలిఆర్థరైటిస్ ఇనీషియల్ స్టేజ్ లో. తర్వాత దీంట్లో నుంచి ఇక్కడ సరైన పద్ధతిలో క్యూర్ చేసుకోకపోతే హార్ట్కి వెళ్ళిపోతుంది, హార్ట్ వాల్వ్ డిసీజ్. అది పాలిఆర్థరైటిస్ తో పాటు ఇంకా ఈ స్కిన్ డిసీజ్ వస్తుంది అనుకున్నాం కదా, ఎరిథిమా మార్జినేటం, ఇలా ఉంటుంది. అది సింబాలిక్ ఇమేజ్, అది స్కిన్ డిసీజ్ లాంటిది. ఇది కూడా మన సరైన పద్ధతిలో క్యూర్ చేసుకోకపోతే హార్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతుంది. ఇవి మనం ఒక్కసారి ఏ మందులు వాడకపోయినా కూడా అవి సబ్సైడ్ అయిపోయి హార్ట్ కి వెళ్ళిపోతుంది. లేదా మనం ఏం చెప్పుకున్నాము? పాలిఆర్థరైటిస్ సబ్సైడ్ అయిన తర్వాత ఈ ఎరిథిమా మార్జినేటం రావచ్చు, లేదా నాడ్యూల్స్ ఎక్కడ, బోనీ ప్రామినెన్సెస్ దగ్గర, సబ్క్యూటేనియస్ గా ఇదిగో నాడ్యూల్స్ ఇలా వస్తాయి అన్నమాట. మళ్ళీ ఎక్కడన్నా మిస్ అవుతామని ఫాస్ట్ ఫార్వర్డ్ చెయ్యట్లా. ఇదిగో చూడండి, ఇందాక నేను చెప్పాను కదా మైట్రల్ వాళ్ళు 120 mg ఎలా ఉంటుందంటే, ఇది ఓపెన్ అయిపోయి బ్లడ్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఈ వెంట్రికులర్ ప్రెషర్ పెరుగుతుంది, బిగినింగ్ ఆఫ్ ద సిస్టోల్. అది 120 హైయెస్ట్ ప్రెషర్. ఇక్కడ అయోటిక్ వాల్వ్ ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ మినిమం ప్రెషర్ ఉన్నప్పుడు, మొత్తం ఈ బ్లడ్ ఇక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మినిమం ప్రెషర్ వెంట్రికల్ రెస్ట్ లో ఉంటుంది కదా, అప్పుడు డెవలప్ అయ్యేది 80 mm ఆఫ్ హెచ్ బ్లడ్, అదే బ్లడ్ ప్రెషర్. అదే వాళ్ళు చూపించారు. ఇది నెక్స్ట్ క్లాస్.
ఓకే, నెక్స్ట్ క్లాస్లో చెప్తా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిష్ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ. వాసుదేవ